ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నా మామిడికాయ తోటకి వెళ్తున్నాం. స్వామి లాస్ట్ టైం తీసుకెళ్తాను చెప్పింది. ఆడికి వెళ్తున్నాం. ఆడికి వెళ్ళాక నేను విన్ను వెళ్తున్నాం. చూద్దాం మామిడికాయ అంటే కొసుకొద్దాం. ఓకేనా? సీ యు దేర్. ఇది లొకేషన్ అనమాట. బేసిక్గా ఇంట్లో బయలుదేరితే వచ్చి ఇక్కడ వెళ్ళినాం. ఆడ కనబడుతుందా? అది మెయిన్ రోడ్. సో మ్యాటర్ ఏంటంటే సోమన్న కవర్ కోసం పోయాడు. కవర్ తీసుకొచ్చిన తర్వాత కాయలు కొద్దాం. సపోటా కాయలు ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి. కొద్దాం. ఊర్లలో ఉంటే ఒక బెనిఫిట్ అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. ఎంత గెస్ట్ హౌస్ అంట బేసిక్గా. చాలా చాలా బాగుంది. మీకు ఇట్లా ఊళ్ళో తీసుకుని ఉంటే కనుక సమ్మర్లో కానీ ఎటైనా సరే ఇటుపక్క రాండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంది ప్రజెంట్. కాయ మీకు చూపిస్తూ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు. ఒక్కొక్క ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మొత్తం కాయలు అన్ని సపోటా కాయలు, ఇంకా ఉంది. మా సామాన్ వస్తుండ్రు. సో ఇప్పుడే సపోటా కోసినాం. ఇదంతా మామిడి తోట. ఇప్పుడు చెట్లు ఎక్కి మామిడికాయలు కోయాలి. చెట్లు ఎక్కి ఇప్పుడు చూస్తున్నాయి ఈ చెట్టుకి కాయలు ఉన్నాయి, వస్తున్నాం. సో మన సాయి చెప్పు. అన్నీ చూస్తున్నాం, మామిడికాయలు, కొబ్బరికాయలు అన్నీ. అంతా ఊరు మేము కనబడుతున్నాం అనుకుంటున్నా. కనబడుతున్న బిల్డింగ్స్ ఉన్నాయా, అవంతా ఊరు. కొండ ఎక్కినాం, చూస్తున్నాం. ఇంకా అనుకున్నారు ఈ అన్న ఓనర్ అంట బేసిక్గా. ప్రశాంతంగా ఉందన్న, ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుంది తెలుసా. ఎంత మీదే కదన్నా? ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూల వరకు మన పొలాలి. అవునా? మీకు ఎంత చూపిస్తాను. ఆడ ఒకటి ఎక్కినాం అన్నమాట మనము. అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఎనదే అంట. ఇగో కింద పోతున్నాం. కింద చెట్లు ఉన్నాయి. కొబ్బరి పండులు ఉన్నాయంట, కొబ్బరికాయలు. ఏంట్రా బొండాలు చేస్తున్నా గైస్. సో బేసిక్గా ఇది ఒక కొండ. మీకు కనబడుతుందంతా అంత డౌన్ ఉంది. సో అంత కొండ మీద పొలం ఉంది. నా రైట్లో చూసుకుంటే మొత్తం గ్రీన్ ఏరియా. ఇటుపక్క ఇంకేలే, అంత డ్రై ఉంది. అండ్ ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం. ఇది కొండ ఎక్కడం చూపిస్తాను మీకు ఇంకా. అండ్ ఇక్కడ రైట్లో కూడా మీకు ఇంకా అంత గ్రీన్ ఉంది, కొండ ఎక్కే కొద్దీ. అండ్ లెఫ్ట్లో కూడా అంత గ్రీన్. అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఏం తెలుసా మీకు, ఇక్కడ రాగానే కొండ మీద వాటర్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ దాన్ని ఏమంటారు, స్మెల్ వస్తుంది అన్నమాట, మట్టి స్మెల్. సో బాగుంది తెలుసా. వా, ఏం పెట్టావురా ఈ నేల్లో. అండ్ వాటర్ కూడా టేస్ట్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ స్టేజ్ కోసం అంట. ఇదంతా మొత్తం ఒక 2 or 3 acres ఉందంట వీళ్ళకి కొండ మీద. అంటే కెమెరా మీకు జస్టిఫికేషన్ చేస్తుందని నువ్వేడే కానీ లుక్ ఎట్ ద వ్యూ. ఇటుపక్క వాటర్ వస్తున్నాయి, అటుపక్క వాటర్ వస్తున్నాయి. వి డ్రింక్ హియర్ ఆల్సో. వాటర్ అవుతుంది చూద్దాం వాటర్. అయిపోయిందా మీదే?
ఏంటి ఇందాక నుంచి సురు మంది తాగుతూ రియల్లీ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. చాలా చాలా బాగుంది. ఇంత కొండ ఎక్కినా సరే నాకు స్వెటర్ రావట్లేదు, ఎందుకంటే గాలి మంచిగా వస్తుంది గాలి. అండ్ మోర్ ఓవర్ ఐ షో యూ. యా, అక్కడ వాటర్ తాగినాం కదా, ముందుకు వస్తే ఇదంతా సపోటా, అక్కడ సపోటా తోట ఉంది, ఇదంతా మామిడి తోట, అక్కడక్కడ కొబ్బరి తోట చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్ ఉన్నాయి. మేము కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాటికి కాయలు కూడా ఉన్నాయి. నేను కిందకి వెళ్ళినప్పుడు నేను ఒక కాయలు కూడా చూపిస్తాను. సో థింగ్ ఏంటంటే మనకి మామిడికాయలు అన్ని చిన్న కాయలు ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొక తోటకి వెళ్తున్నాం. ఆడ కాయలు ఉన్నాయంట. సో పోయేసి ఆ కాయలు తీసుకుందాం, ఓకేనా? మీకు కాయలు చూపిస్తాను, చిన్న చిన్న కాయలు చూపిస్తాను. చూడండి, వెరీ టిన్ని కాయస్, చిన్న కాయలు ఉన్నాయి. పూత బాగా వచ్చింది, మీకు కాయలు బాగున్నాయి. దీనికి అన్ని చిన్న కాయలు. ఇంకొక 1 month అయితే మంచి కాయలు పెద్దగా వస్తాయి సార్ అంటున్నారు. ఈ తోట వేసి కూడా ఆల్మోస్ట్ 20 years అయిందంట. అండ్ ఇందులో మీకు ఒకటి, ఆయన ప్రజెంట్గా ఈ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఈ ఓనర్కి వచ్చేసి మొత్తం 6 acres ఉంది. మనం అక్కడ చూసాం, గుర్తుందా? స్టార్టింగ్ కొండెక్కి దగ్గర లెఫ్ట్లోనే రైట్లోనే మొత్తం గ్రీన్ ఉంది, లెఫ్ట్లో మొత్తము కొంచెం డ్రై అని చెప్పాను, గుర్తుందా? అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం 6 acres అంట. ఇటుపక్క 3 అటుపక్క 3 ఉన్నాయి. అయితే ఈ 3 acres ఉందా, ఈ 3 acres అని అమ్ముతాడంట బేసిక్గా. అండ్ ఎవరైతే కొనుక్కున్నారో ఇది బెస్ట్ ఛాన్స్. ఎందుకంటే మీకు చూపిస్తుండండి, ఇక ఆడన్న వాటర్ పోస్తుంది కదా, కాదు ఇక్కడ కాలేజ్ పడుతుంది, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పడుతుంది కదా, ఇది ఏ ఊరు కలుపుకొని మెదక్కి కామారెడ్డికి కలుపుకొని ఇక్కడ నుంచి మొత్తం మెడికల్ కాలేజ్ అంట. సో ఎవరికైనా కొనుక్కోవాలనుకుంటే కనుక జస్ట్ నాకు డిఎం చేయండి. మొత్తం 3 acres ఉందంట. సో ప్రైజ్ మొత్తం మీకు నాకు డిఎం చేయండి, నేను మీకు దాన్ని ఏమంటారు, మీకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడమా, నేను చేస్తాను మీకు. కానీ చాలా బాగుంది అన్న. ఏమంటున్నంటే నువ్వు ఓకే. సో మ్యాటర్ ఏంటంటే, యా, ఆయన ఎవరైతే ఉన్నారో మొత్తం దీనికి పట్టా అన్నీ ఉన్నాయి. ఓన్లీ మామిడి తోట మీద మీరు మాత్రమే సంవత్సరానికి 2.5 నుంచి 3.5 దాకా వస్తుందంట. డబ్బులు ఈజీగా రావు ఇంతవరకు. ఒక పాయింట్, పక్కన మన పొలం చెప్పాం కదా, అది 2 acres, అదంతా మీద ప్రతి 6 నెలలకి ఒక 2 lakhs దాకా వస్తుందంట. ఒక పాయింట్. అండ్ ఈ 6 acres కూడా పట్టా ఉందంట. తర్వాత రైతు బంధు పడుతుంది. నాటేసేప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? ఏమో సార్ నాకు కనబడదు. సో ఎవరికైతే ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారో బెస్ట్ ఆప్షన్ చూసుకొని మాకు డిఎం చేయండి, నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దాం. ఓకే ఓకే, ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.